ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దేనికి ఖర్చు పెట్టారంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మేము కూడా ఇది భాగస్వాములు కావాలి, ఈ రాష్ట్రం వల్ల మేము పైకొచ్చాం, మన కళ్ళ ముందు మారిగా అయిపోయిందనే బాధతో ఖర్చు పెట్టారు. వాళ్ళలో కూడా ఆశలు ఉన్నాయి, నాకు గౌరవం ఇవ్వాలంటారు, తప్పులేదు. కానీ ఇది చేయాలంటే 9 నెలలుగా నేను రాత్రింబగళ్ళు కష్టపడితే కనీసం జీతాలు ఇవ్వగలిగాం, పింఛన్లు ఇవ్వగలుగుతున్నాం, కొన్ని ప్రోగ్రాములు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రౌండ్ చేశాం. ఇది మళ్ళీ ముందుకు పోవాలంటే మనం ఎప్పుడప్పుడు ఆలోచించుకోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కొన్ని ప్రభుత్వాలైతే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు 2029 ఎన్నికలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 2029 ఎప్పుడో ఉందని మీరు ఆలోచిస్తే అది వచ్చినప్పుడు మీరు పికప్ కావాలన్న పికప్ కాలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనతో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం, కానీ ప్రజలు మనతో లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో అనునిత్యం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు మీ పరిధిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా మీరు నిర్వహించండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. ఒకేసారి మనం ఏం చేసినా కూడా తప్పైనా పర్వాలేదు చేసేద్దాం. నారాయణ రెడ్డి గారు ఒకసారి నేను గెలుస్తా, ఒకసారి ఓడిపోతాను కుదరదు. ఇంకా అది ఉండదు. ఇంకా గెలిపే ద్వేయంగా పనిచేస్తా. నేను అది పనిచేస్తే మెసేజ్ కింది వరకు అదే వెళుతుంది. ఆ మెసేజ్ వెళితే తద్వారా మీరందరూ కూడా ఎక్కడికక్కడ గెలిపించుకుంటే స్థానిక సంస్థలు మొదలుకొని కోఆపరేటివ్ ఎన్నికలు మొదలుకొని అటు శాసనసభ ఎంపీ ఎలక్షన్ అన్నిట్లో మనమే గెలిస్తే తద్వారా మీ అందరికీ గౌరవం పెరుగుతుంది, రాష్ట్రానికి సుస్థిరత వస్తుంది, అభివృద్ధి చేసిన దానికి మనకు ఫలితాలు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరు ఎవరు ఆలోచించి ఉండరు. ఒక వాట్సాప్ ద్వారా 1000 సేవలు అందిస్తామని ఎవరైనా ఊహించారా మీరు? ఆఫీస్ చుట్టూరు తిరిగేవాళ్ళం. ఈరోజు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా తెలుగుదేశం 95 నుంచి 2004కు మనం చేసిన పనులు మీరు చూస్తే ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఎవరు? ఎవరు చేసే ఆ పనులు? మన పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. గర్వపడుతున్నాం. విభజన జరిగింది, నాకు కూడా బాధ కలిగింది. తెలుగు జాతి కోసం చేశాను. చేసిన అభివృద్ధి ఒక ప్రాంతానికి వెళ్ళింది, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, నష్టం లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ పైకి తేవాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. 5 ఏళ్ళు కష్టపడ్డాం. మిమ్మల్ని కూడా త్యాగం చేశాను. 13.5% గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే నేను మీతో మాట్లాడలేదో, వాస్తవాలు చెప్పలేదో, మీరు అనుకున్నారు సార్ మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన దారి ఆయన చూసుకున్నాడు, మేము ఇంట్లో బయట పోలేరు కాబట్టి ఇంట్లో పడుకున్నారు. మీరు జరిగింది ఇదే. మీరు బయట పోరు. మీ శరీరంలో ప్రతి ఒక్క బొట్టు కూడా చూస్తే ఎర్ర రంగు కాదు, పసుపు రంగే. నరనరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, పార్టీ మీద గౌరవం. కానీ బాధపడతారు, కానీ బయట పోలేరు. కానీ కొంతమంది నేను చూశాను, నాయకులు అటు ఇటు పోతారు, కానీ నా కార్యకర్తలు మాత్రం ఇంకా ఒక్క అడుగు అటు ఇటు కదిలే పరిస్థితి లేదు. ఉక్కు సంకల్పంతో ఉంటారు మీరు. అందుకే నేను ఇప్పుడు ఆలోచించింది మీ రుణం తీర్చుకోవాలి, ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. నాకొక్కడికి సంకల్పం ఉంటే కాదు,
నా దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే నాయకత్వం, పార్లమెంట్లో ఉండే నాయకత్వం, నియోజకవర్గంలో ఉండే నాయకత్వం, లాస్ట్ మైల్లో ఉండే నాయకత్వానికి కూడా ఆ సంకల్పం రావాలి, ఆ పట్టుదల రావాలి. నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను. ఈ మధ్య మంత్రులను పంపించాను, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, వాళ్ళు పెట్లా. ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్లా. గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకేముండేటివి, పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం, మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి, అది అయిన తర్వాత జిల్లా మండల మినిట్స్ వెళ్ళేటివి, ప్లానింగ్ బోర్డు మీటింగ్ ముందు రోజున పార్టీ మీటింగ్ పెట్టి ఆ సమస్యలని మంత్రి రాసుకొని ప్లానింగ్ బోర్డులు చేసేవాడు. ఇప్పుడు అన్నీ మీరు అదృష్టం ఏంటంటే ఆన్లైన్ మెంబర్షిప్ పెడితే 1 కోటి మంది చేరిపోయారు. అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే విశ్వాసం. ఎప్పుడూ లేదు. ఆన్లైన్లో 1,02,00,000 అయ్యారు. చరిత్ర. అది చూస్తే ఆనందం. కానీ మిమ్మల్ని మీటింగులు కూడా పెట్టలేదు ఫిజికల్గా. ఇప్పుడు నేను ఎంచోపైన ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారనుకోండి, కానీ ఆ ఆప్యాయత రాదు, అనుబంధం రాదు. మిమ్మల్ని చూస్తూ మాట్లాడేది ఎక్కడో ఆన్లైన్లో మాట్లాడేది. నేను మాట్లాడినప్పుడు మీరంతా కూడా ఏం చేస్తారంటే మ్యూట్లో పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఇవి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి. అంటే నేనని కాదు, ఎవరైనా సరే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ చూసాం మా నాయకుడు ఏం చెప్తాడో వింటారు. మీరు విన్న తర్వాత అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఫిజికల్ మీటింగులే, వర్చువల్ మీటింగులే. ఈరోజు మనం కూడా పార్టీ ఆర్గనైజేషన్లో కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ కూడా తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రెవల్యూషనరీ చేంజెస్ మీరు చూస్తే, ఏదైతే ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం చాలా ముఖ్యం, సమస్యలపైన క్యాంపెయిన్ చేయడం ఎంత ముఖ్యమో, కానీ ఫోకస్ చేసి మీ పరిధిలో ఓట్లు సంపాదించడం అంతే ముఖ్యమనే ఉద్దేశంతో కొత్తగా క్యూబ్స్ వ్యవస్థ తీసుకొచ్చాం.